కరూరులో టీవీకే అధినేత విజయ్ ర్యాలీ తొక్కిసలాటకు కారణం ఎవరు? నా హృదయం బద్దలైంది అంటూ విజయ్ ఎమోషనల్ ట్వీట్. మరి విజయ్ అరెస్టుపై స్టాలిన్ ఏమన్నారు? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడులోని కరూరులో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తుంది. మరికొందరి పోలీసులు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. మరో 46 మందికి పైగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తమిళనాడులోని కరూరులో విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయ్ మాట్లాడేటువంటి టైంలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అనేక మంది స్పృహ తప్పి పడిపోయారు. సిచ్యువేషన్ ని గమనించినటువంటి విజయ్ స్పీచ్ మధ్యలోనే ఆపేశారు. కొంతమందికి విజయ్ స్వయంగా వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరీ చేయి దాటి భారీ తొక్కిసలాటకు చోటు చేసుకుంది. ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితులతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. భారీ జన సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నటువంటి అంబులెన్సుల్లో బాధితులను హాస్పిటల్ తరలించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ఒక ట్వీట్ కూడా చేశారు. తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయానని, ఈ బాధ భరించలేదనిదని అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. కరూర్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఘటనా స్థలంలో తక్షణ సహాయ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయాలైన వారికి 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా నేరుగా కరూర్ హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు సీఎం స్టాలిన్. అటు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. అటు ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నటువంటి పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుల వర్గాల సమాచారం ప్రకారం విజయ్ నిర్వహించినటువంటి కరూర్ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. కేవలం 30,000 మంది కోసం మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ స్థానిక నివేదికల ప్రకారం దాదాపు 60,000 మందికి పైగా తరలివచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సభ వేదికను ఇప్పటికే ఒకసారి మార్చారు. మొదట కరూర్ నగరంలో నిర్వహించాలని ప్లాన్ చేసిన ట్రాఫిక్ సమస్యలు, రద్దీ ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించడంతో ఆ ప్రాంతాన్ని మార్చడం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం, కొంతమందికి 10 లక్షల చొప్పున కూడా పరిహారం అందించింది. సో ఒక్కసారిగా విజయ్ పెట్టినటువంటి మీటింగ్లో దాదాపు 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు చనిపోవడం నిజంగా ఒక బాధాకరణ విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా, ఈవెన్ తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా ఒక్కసారిగా ఈ ఘటన కలిచివేసింది. అపం శుభం తెలియనటువంటి మహిళలు, చిన్నారులను విజయ్ని చూడడానికి వచ్చినటువంటి తమ అభిమాన హీరోని చాలా దగ్గరగా చూడటానికి వచ్చిన తరుణంలోనే ఇలాంటి ఒక ఘటన కూడా జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు తెలుపుతున్నాయి. అయితే గతంలో ఆల్రెడీ విజయ్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా లక్షల మంది జనాలు బాగానే వచ్చారు. బట్ అయినా కానీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఎప్పుడూ జరగలేదు. కానీ ఈసారి పెట్టినప్పుడు ఇలా జరగడం నిజంగా విజయ్కి రాజకీయంగా ఎంతో ఎంతో దెబ్బ కలుగుతుందనే చెప్పాలి. అండ్ ఇంకోటి, యాజ్ అ మనిషిగా కూడా, అంటే ఒక ట్వీట్ చూస్తేనే అర్థమవుతుంది, దాదాపు నా హృదయం బద్దలైంది ఈ ఘటన, అండ్ లైఫ్ లాంగ్ ఇది ఒక ఇన్సిడెంట్ గుర్తుండిపోతుంది అని కూడా చాలా మంది కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో, సో అది విజయ్ తప్పు కాదు. విజయ్ని ఆల్రెడీ అది పెట్టుకునేటువంటి పర్మిషన్ అన్నీ తీసుకున్నారు. బట్ జనాలే ఎక్కువ రావడంతో అక్కడ సిచ్యువేషన్ కూడా ఎవరి కంట్రోల్ లేకపోవడం, ఇలా ఈ ఇన్సిడెంట్ జరగడం అనుకోకుండా జరిగింది తప్పితే కావాలని చేసింది ఎవరు కాదు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే విజయ్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఏంటి అనే దానిపై అయితే ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. కానీ సేమ్ టైం ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటనలో పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ని ఒక కేసులో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే, అంటే ఇలానే ఒక ప్రాణాలని బలి తీసుకున్నటువంటి విషాద ఘటనలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయాయి కాబట్టి డెఫినెట్గా విజయ్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ దీని మీద మాత్రం ఇంకా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ అయితే లేదు. కానీ మరి దీని మీద ఈ కేసు ఏం జరుగుతుంది, ఉన్నటువంటి విచారణ ఏం చేస్తారు ఏంటనేది అయితే మరికొద్దిసేపట్లో అయితే తెలియాల్సి ఉంది. Nell'universo noi adesso che risulta nel non c'è nel potere non c'è nel canale మరొక మెకానిక్ పరంగా సేవింగ్ కరెక్ట్గా సేవింగ్ కరెక్ట్ వలన జరుగుతున్న ఘటనలో కూడా నామస్తారు
செந்தில் பாலாஜியோடு நான் தொடர்பு கொண்டு இந்த மாதிரி செய்தி கேள்விப்பட்டேங்க, உண்மையா உடனடியாக நீங்கள் மருத்துவமனைக்கு போங்க, போய் நான் பாருங்கன்னு சொன்னேன். அதே போல் கலெக்டர்களையும் தொடர்பு கொண்டு நான் கேட்டபோது அவரும் சில விஷயங்கள் என்ன சொன்னார். அடுத்த 5 நிமிடங்களில் மருத்துவமனைக்கு எடுத்து விடப்படக்கூடிய முதல்ல 4-5 பேர் அழைத்து போயிருக்காங்க செய்தி வந்துச்சு. போக போக பார்த்தீங்கன்னா அதிகமான பேரை மருத்துவமனைக்கு தூக்கிட்டு போகிறாங்க அப்படின்னு செய்தி தொடர்ந்து வந்துட்டு இருந்துச்சு. அதே போல் பார்த்தா மரண செய்தி வர ஆரம்பிச்சிருச்சு. நான் கொஞ்சமும் எதிர்பார்க்கிறேன். அவங்க மரண செய்தி வர ஆரம்பிச்சதுன்னா எனக்கு ஒரு விஷயம் ஏற்பட்டு உடனடியாக இந்த மாவட்டத்தில் சுற்று வட்டாரத்தில் இருக்கக்கூடிய அமைச்சர் பெருமக்கள், பக்கத்தில் இருக்கக்கூடிய மாவட்டங்கள் இருக்கக்கூடிய அமைச்சர் பெருமக்கள் எல்லாம் தொடர்பு கொண்டேன். அந்த அடிப்படையில் அன்பு மகேஷ் தஞ்சாவூருக்கு கூப்பிட்டு இருந்தாரு. அவரை தொடர்பு கொண்டு ஏன் தொடர்புக்கு போக சொல்லி உத்தரவுப்பட்டு அனுபவம் வந்தாரு. அதற்கு பிறகு நம்முடைய மக்கள் நல்வாழ்வுத்துறை மாசுபடுத்த சென்னையில் உடனடியாக போய் நான் பாருங்க அப்படின்னு அவரே அனுப்பிச்சு வச்சேன். அப்புறம் டிஜிபி, சட்டம் ஒழுங்கு ஏடிஜிபி ஆகிய அதிகாரிகள் காவல்துறை உயர் அதிகாரிகள் தொடர்பு கொண்டு அவருடைய பற்றி கவனிக்க வேண்டும் என்று பொருட்காரர்களுக்கு நடவடிக்கைகள் சொல்லி உத்தரவிட்டு அவர்களை அனுப்பி வச்சேன். அந்த செய்திகள்லாம் என் மனசை கலங்கடிச்சது. அதுக்கு பிறகு உடனடியாக நான் தலைமைச் செயலகத்துக்கு போய் அங்கே நம்முடைய மூத்த அமைச்சர் துறைமுருகன் அவர்கள், நேரு அவர்கள், வேலு அவர்கள் அமைச்சருக்கு சென்னை பண்ணாங்க. அவங்களுக்கு தலைமைச் செயலகத்துக்கு போயிட்டேன். அதிகாரிகளையும் அழைச்சி டிஜிபியும் அழைச்சி அதை கூட கலந்து பேசி என்னென்ன செய்யலாம், என்ன நடவடிக்கைலாம், எப்படி நடந்துட்டு இருக்குன்னு கேட்டேன். எல்லாரையும் முக்கியமான பல்வேறு மாவட்டங்களில் இருக்கக்கூடிய மாவட்ட ஆட்சித்தலைவர்கள், அதிகாரிகள், கரூரை ஒட்டி இருக்கக்கூடிய எல்லா மாவட்டங்களில் இருக்கக்கூடிய அரசு அதிகாரிகள் எல்லாம், மருத்துவர்கள் எல்லாம் உடனடியாக இந்த பகுதிக்கு கரூருக்கு போகும்படி உத்தரவிட்டு அவங்க எல்லாம் வந்து சேர்ந்திருக்கிறாங்க. அதெல்லாம் விசாரித்தேன். ஆக இப்படிப்பட்ட நேரத்தில் பொதுமக்களும் ஒத்துழைப்பு தர வேண்டும் என்று நான் கேட்டுக்கொண்டிருக்கிறேன். அது சம்பந்தமாக அறிக்கையை வெளியிட்டிருக்கேன். பெரும் துயரத்துக்கு இந்த சம்பவத்தில் மொத்தம் 39 உயிர்கள் இதுவரைக்கும் நாம் இழந்திருக்கிறோம். இதில் ஆண்கள் 13 பேர், பெண்கள் 17 பேர், ஆண் குழந்தைகள் 4 பேர், பெண் குழந்தைகள் 5 பேர். ஒரு அரசியல் கட்சி நடத்தின கூட்டத்தில் இத்தனை பேரை இழந்திருக்கிற சம்பவம் என்பது இதுவரை நடக்காதது, இனிமேல் நடக்கக்கூடாதது. மேலும் 51 பேர் தீவிர சிகிச்சை பிரிவில் அனுமதிக்கப்பட்டு சிகிச்சை பெற்றுக் கொண்டிருக்கிறாங்க. அதில் 26 பேர் ஆண்கள், 25 பேர் பெண்கள். இவங்க எல்லாரும் விரைவில் குணமடைந்து நலமடைந்து விரைவில் வர வேண்டும் என்று நான் நம்புகிறேன். நிர்வாகம் நிச்சயமாக நான் நம்புகிறேன். இறந்து போன அந்த உயிர்களுக்கெல்லாம் கனத்ததையத்தோடு நான் அஞ்சலி செலுத்துகிறேன். அவங்க குடும்பத்துக்கு என்ன ஆதரவு சொல்லி சேர்த்துவது என்று தெரியாமல் முன்காடி கொண்டிருக்கிறேன். இந்த துயரமான சம்பவத்தில் மரணமடைந்திருக்கக்கூடிய குடும்பத்திற்கு ஒவ்வொருவருக்கும் தலா 10 லட்சம் ரூபாய் வழங்கப்படும். அது முதலமைச்சர் பொது நிவாரணத்திலிருந்து வழங்கப்படும் என்று எனக்கு அறிவித்திருக்கிறேன். காயமடைந்து மருத்துவமனை சிகிச்சையில் சிகிச்சைக்கு அனுமதிக்கப்பட்டிருக்கக்கூடிய அவர்களுக்கு தலா 1 லட்சம் ரூபாய் வழங்கப்படும் என்று அறிவித்திருக்கிறது. அது மட்டுமல்ல, ஓய்வு பெற்ற உயர்நீதிமன்றத்தினுடைய நீதியரசர் திருமதி அருணா ஜெகதீசன் அவர்கள் தலைமையில் ஒரு நபர் விசாரணை கமிஷன் ஆணையத்தை உடனே அமைக்க நான் உத்தரவிட்டிருக்கிறேன். அதற்கு பிறகு காலையில் இன்று காலையில் போகும் 9:30 மணிக்கு தான் வரலாம் என்ற முடிவு செய்து விமான டிக்கெட்டு பதிவு செய்திருக்கிறேன். ஆனால் இந்த கொடூரமான காட்சிகள் தான் தொலைக்காட்சியை பார்த்தபோது எனக்கு மனசு கேட்கல.
வீட்டில் இருக்கவே என்னால் முடியல. அதனால தான் முன்கூட்டியே போக வேண்டும் என்று திட்டமிட்டு 1 மணி அளவில் விமானத்தை பிடித்து இங்கே வந்து சேர்ந்திருக்கிறேன். ஆகவே மீண்டும் மரணமடைந்து இருக்கக்கூடிய அந்த குடும்பத்தை சார்ந்தவர்களுக்கு நான் மீண்டும் ஆறுதலை தெரிவித்துக் கொள்கிறேன். காயமடைந்தவர்கள் விரைவிலே குணமடைய வேண்டும் என்றும் என்னுடைய ஆசையை வெளிப்படுத்துகிறேன். என்ன காரணம் நினைக்கிறேன் சார்? முதல் கட்ட விசாரணையில இது என்ன காரணமா இருக்கும்னு உங்களுக்கு தெரியும்? இதுதான் உயர் நீதிமன்றத்தினுடைய ஓய்வுபெற்ற நீதிபதி தலைமையில ஆணையம் அமைக்கப்பட்டிருக்கு. அந்த ஆணைய விசாரித்து உங்களுடைய சொல்றேன். இதுக்கிடையில நீங்க கேட்கிற மாதிரி அரசியல் நோக்கத்தோடு எதையும் சொல்றது கூட திருப்பி தான் சொல்ல போறேன். ஆனா ஆணையம் அதுக்கெல்லாம் அமைச்சிருக்கிறோம். அந்த ஆணையத்தின் மூலமாக உண்மை வெளிவரும். அந்த உண்மை வெளிவருகிறத நிச்சயமாக உரிய தகவலுக்கு வெளிவரும். ஆணையம் சொல்லுகிற அந்த அறிக்கை அடிப்படையில உரிய நடவடிக்கை எடுக்கப்படும். யாரு கைது செய்யப்படுவாரு, கைது செய்ய மாட்டாங்க. நீங்க கேட்கிற எந்த இடத்துல கேட்டீங்களோ அதுக்கெல்லாம் நான் ஒப்புறதுக்கு தயாராக இல்லை. அது நீண்ட காலமாகவே சார் ஆணையம் அறிக்கை சமர்ப்பிக்க விரைவில் சொல்வதற்கான முயற்சி நிச்சயமாக